లాంటి నాయకుడు తమకెప్పుడు దారి చూపుతారా అని పార్టీ అధినేత వైపు దిక్కులు చివరి నిమిషంలో వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కోసం ఆయన్ని ఖాళీ చేయించేశారు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులకు వచ్చి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి హోదా ఇస్తారన్నది సందిగ్ధమే. చివరికి ఆయనకి ఏమైనా స్థానం కల్పిస్తారా, నామినేటెడ్ పోస్టుల్లో ఛాన్స్ ఇస్తారా, లేకుంటే శాసన మండలికి ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా అన్నదే పార్టీ కోసం సీటు త్యాగం చేసినటువంటి నేతను ఇప్పటి వరకు గుర్తించలేదన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారు. ఇదొక మైలవరంలోనే కాదు, పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ పరిస్థితి కూడా ఇంతే. ప్రతిసారి నియామకాలు జరిగినప్పుడు వర్మ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆయనకు అదిగో పెద్దపీట వేయబోతున్నారు అని ఆయన అనుచరులంతా ఆశాభావంతో చూస్తుంటారు. కానీ ఆఖరికి నిరాశ ఎదురవుతుంది. అటు ఎమ్మెల్సీ విషయంలో కానీ, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీలో కానీ ఎస్వీఎస్ఎన్ వర్మకి ప్రాధాన్యత సిద్ధం చేసుకుని ఏర్పాట్లతో ముందుకొచ్చారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధం కావడంతో వర్మ తప్పుకోవాల్సి వచ్చింది, సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ త్యాగానికి ఇప్పటి వరకు ప్రతిఫలం దక్కలేదన్న ఆందోళనే వర్మ అనుచరుల్లో గత 2019 ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసిన ఆయన తన సొంత సీట్లో ఈసారి కొవ్వూరు ఛాన్స్ ఉంటుందన్న నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఆయనకి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి మాత్రమే మిగిలింది. కొవ్వూరులో అసెంబ్లీ సీటు రాకపోయే, ఇప్పుడు ఎటువంటి నామినేటెడ్ పోస్టు దక్కకపోయే. ఇప్పుడు తనకి ఎక్కడ అకామిడేట్ చేస్తారు అని ఆయన పార్టీ అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తనకి ఎక్కడో చోట ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. గెలిచిన తొలిసారే ఏకంగా మంత్రి పదవి ఇచ్చి అందులో కీలకమైన ఎక్సైజ్ శాఖ కట్టబెట్టిన కేఎస్ జవహర్ని హఠాత్తుగా ఎందుకు దూరం పెడుతున్నారు అన్న ప్రశ్న ఆయన వర్గీయుల్లో ఉంది. ఏమైనా ఇప్పటివరకు కేఎస్ జవహర్కి మాత్రం ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఆయన కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితులు. అంటే నారా లోకేష్ ఇలాకాలో సీనియర్లని దాదాపు పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఇప్పటివరకు జరిగిన నామినేటెడ్ నియామక లక్ష్మీ వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంల బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.